సర్కార్ మరో 2 పథకాలకు అమలు చేయడానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇక గృహజ్యోతి 500కే గ్యాస్ సిలిండర్ పథకాలపైన అమలు చేసి కీలకంగా చర్చలు చేపట్టబోతున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. గురు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గృహజ్యోతి అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాలపైన క్యాబినెట్ సబ్ కమిటీతో సీఎం సమావేశం నిర్వహించారు. అదేవిధంగా మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ RHWS విభాగాలు కూడా సాగించిన సీఎం సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమల్లో 2 అమలు చేయడం జరిగింది. మరో 2 వచ్చే నెల నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. గృహజ్యోతి కింద ఏదైతే 200 యూనిట్ల వరకు ఇచ్చేటువంటి విద్యుత్ దానికి సంబంధించిన విధి విధానాలపై రూపకల్పనపైన కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అదేవిధంగా 500 రూపాయలకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకాలపైన కూడా అంటే వీటన్నిటికీ కూడా రేషన్ కార్డును కూడా లింక్ చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. అంటే కేవలం పేదలకు మాత్రమే బిలో పవర్టీ లెవెల్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం అమలు చేసే ఆలోచన ప్రభుత్వం ఉంది. అంతకుమించి ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే ఎగువ మధ్యతరగతి కానీ ఇంకా ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళకి మాత్రం అమలు చేయడానికి వీలేదు. కాబట్టి ఖచ్చితంగా బిలో పవర్టీ లెవెల్ ఉన్న వారు పేదలకు మాత్రమే గృహజ్యోతి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసే అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక సాయంత్రం కూడా మరోవైపు ఇటు MUD పైన కూడా సమీక్ష నిర్వహించనున్నారు. ఓకే, అయితే థ్యాంక్ యూ బ్రహ్మాజీ.